మామ ఈ క్రేన్ ఇన్ని ఎత్తుకపోనీకే వచ్చింది అవునా మనమైతే ఇక్కడ మన సిరిసిల్ల నిమజ్జనం ఏడే చేస్తుంది ఆడికైతే వచ్చేసినాం మామ. పబ్లిక్లో మాట్లాడడానికి గుద్దలతో ఉండాలి. ఫస్ట్ ఏంటంటే వినాయకుల నిమజ్జనం అయితే స్టార్ట్ అయిపోయినాయి మన కాడైతే. ఉంటుంది ఎంత పెద్ద క్రేన్ పట్టుకొచ్చింది మామ, పెద్దగా పట్టుకొచ్చారు. ఎందుకంటే మన సిరిసిల్లలో ఈరోజు అయితే చాలా పెద్ద పెద్ద వినాయకులు ఉన్నారు. అందుకే అని మాట్లాడలేదు కానీ మన సిరిసిల్లలో చాలా పెద్ద పెద్ద వినాయకులు ఉన్నాయి మామ. చిన్న విగ్రహాలు ఇక్కడ వేయాలి. మొత్తం పబ్లిక్ చూడొచ్చు మీరు, మొత్తం నిండిపోయింది. ఎక్కడెక్కడ పబ్లిక్ అయితే నిండిపోయింది. ఏంటంటే వినాయకులు నిమజ్జనం చూసేదానికైతే మన వాళ్ళు అయితే ఇక్కడికి చాలా మంది వచ్చేసారు. మన వాక్కాడికి వచ్చేదని, కానీ వాక్కాడి ఇప్పుడు వినాయకులు అయితే పెద్ద వినాయకులు ఒక్కటి కూడా రావు. ఎందుకంటే మన వినాయకులు వాళ్ళు పెట్టిన పైసలకి మొత్తం ప్రాఫిట్ కూడా రావాలంటే వినాయకుడు వచ్చేసి తెల్లారి వస్తేనే ఈ పబ్లిక్ మొత్తానికి ప్లస్ పాయింట్ మామ. పబ్లిక్ మొత్తానికి తెల్లారి వస్తేనే ఎందుకు ప్లస్ పాయింట్ అంటే గాడి చూడొచ్చు. ఇప్పుడు చిన్న చిన్న వినాయకులు అయితే నిమజ్జనం అవుతున్నాయి. చాలా చోటే వినాయకులు. మనకు ఫస్ట్ టైం ఇక్కడ బ్రిడ్జి పక్క బండి అయితే మనకి క్రేన్ తీసుకొచ్చి ఇంత పెద్ద నిమజ్జనం అయితే చేస్తున్నారు. ఇంత పెద్ద క్రేన్ తీసుకొచ్చి ఇప్పుడు నిమజ్జనం చేస్తున్నారు. ప్రతిసారి అటు సైడ్ అవుతుంది మనకు నిమజ్జనం. ఇక మనకి వీళ్ళందరికీ పబ్లిక్ మొత్తానికి పెద్ద వినాయకులు చూడాలంటే రేపు సాయంత్రం వస్తే తప్ప పెద్ద వినాయకులు అయితే ఇక్కడికి రావు. కానీ రేపు మార్నింగ్కి వెళ్ళి అయితే మనకి పెద్ద వినాయకులు వస్తాయి మామ. వినాయకులు నిమజ్జనం మొత్తం చూపించేస్తా. జల్దీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయమామ. లక్కిడిదా అయితే చూస్తావు కదా, ఇవ్వ లక్కిడిదా మన టోకెన్లన్నీ అయితే గణపతి ముంగట్నే వేస్తున్నాం. మీరు గణపతి ముంగట్ని ఎన్ని ఉన్నాయి లక్కిడిదాలు. మనకైతే ఇప్పుడే లక్కిడిదా కార్యక్రమం అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోతుంది. ఇంకైతే మత్తుగా పని ఉంది ఇలా. లక్కిడిదా అయితే కానీ స్టార్ట్ చేసినాం ఇప్పుడే. చూడు లక్కిడిదా చిట్టీలు ఇవన్నీ అయితే లక్కిడిదా చిట్టీలు ఇట్లా వేయాలి. అన్నీ కూడా వేయాలి. అన్ని ఇట్లా వేసేయాలి. నవీన్ ఫోన్ చేయాలి. నవీన్ ఫోన్ చేయి. నెంబర్ ఫోన్ చేయి. కొద్దిగా దూరం దగ్గరకు రాకు. చిట్టీల కాడికి చిట్టీలు టోకెన్లు ఉన్నాయి కొద్దిగా. స్పీకర్ పెట్టేసే బాయ్. ఏమో ఫస్ట్ ప్రైజ్ అయితే స్కూటీ అయితే నవీన్ అన్నకి వచ్చింది. నవీన్ అన్న వచ్చినాక చెబుతాం. ఫస్ట్ ప్రైజ్ అయితే స్కూటీ వచ్చింది మనకైతే. బ్రో నవీన్ ఏజిఎం నుంచి కాల్ చేస్తున్నాం. బ్రో ఆగు. మీకు లక్కీ డ్రా నుంచి స్కూటీ గెలుచుకున్నారు బైక్. అవునా? ఎక్కడున్నారు బ్రో మీరు? నెహ్రూ ఉన్నారా? ఇది ఏజిఎం కాడికి వస్తారా? సిద్ధార్థ నగర్. కొంచెం తొందర రండి. 5 minutes రండి. నెహ్రూ నగర్. లక్కీడ్ అయితే నవీన్కి అయితే వచ్చింది. మా ఊళ్ళో వస్తున్నారట. ఆయన క్యాండిడేట్ వచ్చినాక స్కూటీ వచ్చింది. ఆయనకే చూపిద్దాం. సెకండ్ లక్కీడ్దా. సెకండ్ తాలా శ్రీనివాస్. సెకండ్ ప్రెజెంట్ టీవీ. తాలా శ్రీనివాస్ టీవీ వచ్చింది. తాలా శ్రీనివాస్ ఫోన్ చేయి. కంగ్రాచులేషన్. ఫస్ట్ బుక్ రాసిండు అన్ననే. ఫస్ట్ బుక్ అన్నది. అయ్యో ఈ పాప అయితే తాటి తీస్తున్నారు. కలుపు ఒకటి మొత్తం లోపల మొత్తం తీసుకో. ఒకటి తీయమన్నది తాటిది. దూరం ఎవరు మామ? అమీన్ తాట కూలర్ కలుసుకున్నాడు. ఫోర్త్ డిన్నర్ సెట్. మధ్యలోకి మొత్తం న్యూస్ ఇది ఒకటి. లోపల కానీ దీనికి ఒక లోపల మొత్తం ఊపి. థర్డ్ ఫోర్త్ శ్రీహర్ష మొత్తం కలిపేసి ఐదోది. ఐదో బహుమతి. రెండు ఉన్నాయి కదా. కే వెంకటలక్ష్మి. ఐదో
ఐదో పోతే ఇంకోసారి గాలి వర్షిని ఐదో బహుమతి అద్దం డ్రెస్సింగ్ టేబుల్. ఆరో బహుమతి సైకిల్ ఒక్కటే ఆరో బహుమతి జీ అజయ్ సైకిల్. సంఘం లోపలికి రాలే సైకిల్ అన్న 6 అని పెట్టేసాయి. లక్కీ డ్రా అయితే అయిపోయింది. ఇగో నవీన్ వచ్చిండు ఇతాబుదో. ఫస్ట్ బహుమతి వచ్చింది బైక్ స్కూటీ. ఇదా వినాయకుడే కదా బ్రో. ఎట్లా అనిపిస్తుంది బ్రో? ఫస్ట్ ప్రైజ్ స్కూటీ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది, అనుకోకుండా మనకు వచ్చినందుకు. విఘ్నేశ్వరుడి దయతోటి స్కూటీ వెళ్ళింది. బాయ్స్ మన బాయ్స్ ఏది చెప్పండి రావాలి. రాది స్కూటీ రా బాయ్. గట్టిగా అంతేరింకా రాజా గణేష్ మండపం ఆధ్వర్యంలో ఇప్పుడే లక్కీ డ్రా కార్యక్రమం పూర్తింది. మన మొదటి బహుమతి గెలుచుకున్న నవీన్ గారు ఇప్పుడే మండపం దగ్గర రావడం జరిగింది. వారికి ఆ ఎలక్ట్రికల్ బైక్ ని హ్యాండ్ ఓవర్ చేయడం కోసం ఎక్కడున్నా రావాలి. తాళ్ళసీను ఇప్పుడు ఆ ఎలక్ట్రికల్ బైక్ ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది టీమ్ ఏటీఎం సమక్షంలో. ఎన్ని రాసినావు? 6 బుక్కులు కదా. 6 బుక్కులు రాస్తే మామయ్య మనకి ఎలక్ట్రిక్ స్కూటీ అయితే వెళ్ళింది విఘ్నేశ్వరుడి దయ వల్ల. నేను మీకు ఫస్ట్ చెప్పిన మన లక్ ఏందో చూపించుకోవాలి. మనోడు ఎన్ని బుక్కులు రాసిండు? 6 బుక్కులు రాసిండు. ఎంత ఫస్ట్ ప్రైజ్ వెళ్ళింది. ఎట్లా అనిపిస్తుంది మామ? చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడెక్కడ మనకాడ ఒక్కకన్నా రాసినావు? మనకాడ ఒక్కకన్నా స్కూటీ అయితే తాళం అయితే అప్ప చెప్తాం మామ. విద్యానగర్కే వెళ్తున్నాం మామ. విద్యానగర్ ఇదంతా నీకు విద్యానగర్ గణపతిలో నిమజ్జనం ఎట్లుంటుందో చూపిస్తా. అలా డ్యాన్సులు అలా డీజే సెటప్లు ఎట్లుంటే చూపిస్తా మామ. చూడు, ఎందుకంటే మన గణపతి ఇంకా ఎక్కలే మామ. మన గణపతి ఇంకా ఎక్కిందా? ఇది మనకు విద్యానగర్ గణపతి చూడు ముంగ. గణపతి చూసినావు మామ. అటు దూట్ క్లోజ్ ఉంది. అటు కూడా ఇంకో గణపతి ఉంటుంది. ముంగడో గణపతి ఉంటుంది, ఇంకో గణపతి. మనమైతే మన మామ వాళ్ళ గణపతి కాడికి వెళ్తున్నాం. ఎందుకంటే మామ మనకి ఇగో మనం అదే మామ ఎన్ని గొడవలు అయితే ఇవ్వాలి మనం బయట. చాలా గొడవలు అయితే మామ. ఎందుకంటే అమ్మో గొడవల ఇక గొడవలు అంటే భయం అనేది పక్కకు పెట్టు. ఉత్త ఎందుకు ఆయన మత్తులో గొడవ ఎందుకు మాకు? అవునా, గొడవలు చేసుకోవద్దు, మంచిగా డ్యాన్స్ చేయాలి, ప్రశాంతంగా ఉండాలి. మా కాడ ఏంటంటే బాగా అంటే బాగా మామ బాగా గొడవలు అవుతాయి. ఏంటంటే మళ్ళీ మార్నింగ్ లేచినాం కదా పైన నేను నిజోళ్ళకి ఎందుకు వచ్చినా అనుకుంటా అంటారు మామ. విద్యానాథ్ వినాయకుడు చూడు మామ. ఇక్కడ మన చౌదసా వినాయకుడు నీకు ఫస్ట్ చెప్పిన. చౌదసా వినాయకుడు లడ్డు బెల్లం పడ కూడా బాగా పోతుంది. వినాయకుడు చూడు ఎట్లా డ్యాన్స్ చేయాలి. ఇప్పుడు పిల్లలే ఉంటాయి, ఎందుకంటే పెద్దవాళ్ళంతా తాగేదానికి పోతారు. వినాయకుడు చూడు మామ. ముంగడ మన వినాయకుడు చూడు ఎట్లుంది. అల్టిమేట్ అంటే మెల్ట్ లడ్డు బెల్లం పాట అయిపోయింది. లడ్డు బెల్లం పాట అయిపోయింది. అది ఎంత పోయిందో మనకు తెలియదు. ముంగడైతే నేను తెలుసుకుంటా. ఇదైతే మన మామయ్య వాళ్ళది. ఎవరి వినాయకుడు? మనది వినాయకుడు. వినాయకుడే మనది విద్యనాథ్. పిచ్చి అంటే పిచ్చిలు వేస్తుంది మామ వినాయకుడు అయితే చూడు. ఈ వినాయకుడు అయితే మనది మామ. ముంగడు చక్రపాణి బాపున్నాడు. అదే ముంగడ బాపున్నాడు ఈడు చక్రపాణి బాపున్నాడు. వినాయకుడు క్రేన్ వచ్చేసింది మామ. మన వినాయకుడు ఇప్పుడు పెట్టినామంటే చూడు డిపార్ట్మెంట్ వచ్చింది. సిఏ సాబ్ వచ్చిండు కాబట్టి వినాయకుడు ఎక్కింది. లేకుండానా చూడు ఎంతమంది ఉన్నది మొత్తం. ఇక్కడ ఎంతమంది ఉన్నది చూడు. లావట్టాలి వినాయకుడు పెట్టాలి కాబట్టి ఫ్లాష్ లాగా అనిపిస్తుంది. మొత్తం డిపార్ట్మెంట్ వస్తే తప్ప మన బండి ఎక్కలే లడ్డు. ఎంతమంది పోలీసులు వచ్చారు వినాయకుడు ఎక్కడానికి? ఇప్పటిదాకా 60 మంది వచ్చారు. 2 జీప్లలో వచ్చారు. మొత్తం ఆగమాము దేశం వాళ్ళు ఎక్కితే తప్ప మన వినాయకుడు ఎక్కలే కదా. లడ్డు ఎంత పోయింది? లడ్డు ఇంకా వేలంపాట వేయలే. అది అవ్వతో నేను లడ్డు వేలంపాట అయిపోయింది అనుకున్నాము. మా లడ్డు వేలంపాట కూడా కాలేట. అదే లడ్డు ఇంకా లడ్డు వేలంపాట కూడా కాలేదు. అంటే మన నిమజ్జనం ఎల్లుండి సాయంత్రం ఏమంటావు? అదేనా
గణపతి తీయనీకే కింద టైం పడుతుంది మా కాడ అయితే. గణపతి చూడు ఎంత ఉందో. ఇంకా లైట్లు కూడా వేయలేదు మా వాళ్ళు. లడ్డు వేలం పాట కూడా కాలే కదా ఇంకా. లడ్డు నేనే 2 లక్షలు ఇస్తాను నాదే. కింద పడితే మాత్రం అటు ఇటు అవుతుంది వినాయకుడు కింద పడేటట్టు. గోదంగా టఫ్ ఉంది మామ వినాయకుడు అయితే మాత్రం. పోనీ పోనీ గణేష్ మహారాజ్ కి. ఆగు చెట్టు ఉందాడా మా మామ. వినాయకుడు గల్లీలోకి వెళ్ళి తీసా నీకే కొద్ది టైం పట్టది. వినాయకుడు ఇడు దగ్గర 2 గంటలు కలిగి అటు ఇటు అవుతుంది. లడ్డు వేలం పాట కూడా కాలే. లడ్డు వేలం పాట కాలే. 60 మంది పోలీసు వాళ్ళు వచ్చేది. గణపతి చెట్లలో ఇరికింది. వచ్చేది లడ్డు. ఇగో బాయ్ 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 ఉన్నాడు. బాయ్ ఉన్నాడు కాబట్టి ముంగడికి వెళ్తుంది. నేను ఎక్కాలా? గొడవ అవుతుంది మామ. ఎందుకంటే చెట్లలో ఇరికింది వినాయకుడు. గొడవ అవుతుంది డిపార్ట్మెంట్ తోనే. ఎవరు ఎక్కుతున్నాడు? బాగా ఎక్కుతున్నాడు. లైట్ వేసినాక ఎట్లా కనిపిస్తుందో, లైట్ ముందు ఎట్లా కనిపించిందో. వినాయకుడు మన నిమజ్జనం అవుతాను ఎక్స్పైర్ అయ్యాక. ఎందుకంటే ఎల్లుండి సాయంత్రం అవుతుంది వినాయకుడు నిమజ్జనం అయితే. వినాయకుడు ఇప్పుడు ఎట్లుందో లైటింగ్లలో. వచ్చింది వినాయకుడు చూడు ఎంత పెద్ద ఉంటుంది. వినాయకుడు దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తా ఎంత పెద్ద ఉంటుంది చూడు వినాయకుడు. లైటింగ్ సెటప్ చూడు అంతే. మామ వినాయకులు చూసా మొత్తం కేసీఆర్ కేటీఆర్ పాటలే మామ. ఎక్కడియుడు కేసీఆర్ కేటీఆర్ పాటలే. ఎక్కడియుడు అట్లా సిరిసిల్ల అంటే అట్లా ఉంటుంది. వినాయకుడు మామ ఏముంది ముంగడ లైటింగ్ కనిపిస్తలే. ముంగడ లైటింగ్ తో నాకు వినాయకుడు అయితే మొత్తానికే కనిపిస్తలే. వినాయకుడు ఎంత పెద్ద ఉందో. నిమజ్జనం అయితే చూడవచ్చు. మొత్తం అయితే స్టక్ అయిపోయింది వినాయకుడు అయితే. వినాయకుడు ఎంత స్టక్ అయిందో చూడు. ఘోరంగా స్టక్ అయిపోయింది మొత్తం. అటు ఇటు ఆ బిల్డింగ్కి ఈ పక్క పండి పోల్కి అయితే మొత్తం స్టక్ అయిపోయింది మా వినాయకుడు అయితే మొత్తం. అసలు వెళ్తలే వినాయకుడు మొత్తం. ఎట్లా అంటే మొత్తం గొడవలు మాదేకే గొడవలు. మళ్ళీ మొత్తం డిపార్ట్మెంట్ అయితే వెళ్తుంది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పద్దు. మొత్తం ఎక్కడక్కడ ఫుల్ అయిపోయింది. ఫుల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి వినాయకుడు వెళ్తుంది. అక్కడైతే మాత్రం మనకైతే అక్కడ అంటుతుంది చూడు. వినాయకుడు అయితే అక్కడ అంటుతుంది క్రాస్ కాడ వినాయకుడు వెళ్తుంది. వినాయకుడు అయితే మొత్తం బయటికి కూడా వెళ్తలే మామ. మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నది కాబట్టి ఆ మాత్రం మనం బయటికి వెళ్తుంది వినాయకుడు. కొద్దిగా బయటికి తీయాలి. ఎట్లా ఏం చేసి కొద్దిగా అన్నది తీయాలి. మా వినాయకుడు మాకే గొడవలు అవుతున్నాయి మామ. వినాయకుడు అయితే మొత్తం పోలీసు వాళ్ళు మొత్తం డిపార్ట్మెంట్ మొత్తం ఇక్కడ ఉంది కాబట్టి వినాయకుడు అయితే వెళ్తుంది. లేకుంటే మొత్తానికి వెళ్ళకపోతుంది. మీరు చూడవచ్చు డిపార్ట్మెంట్ మొత్తం అయితే ఇన్నే ఉంది. డిపార్ట్మెంట్ తీసుకుపోతుంది వినాయకుడిని.
డిపార్ట్మెంట్ మొత్తం అయితే ఇన్నే ఉంది మామ. వినాయకుడి కాడ అయితే వినాయకుడు ఎంత అల్టిమేట్ ఉందో మొత్తం డిపార్ట్మెంట్ చూడు మామ. ఎస్పీ డిపార్ట్మెంట్ మొత్తం ఇన్నే ఉంది. మొత్తం డిపార్ట్మెంట్ మొత్తం ఇన్నే ఉంది మా వినాయకుడి కాడ. అర్థం చేసుకో ఎంత టఫ్ ఉందో, సిరిసిల్లలో ఎంత టఫ్ ఉందో అర్థం చేసుకో. ఎస్పీ వచ్చింది, డైరెక్ట్ ఎస్పీ వచ్చింది అంటే అర్థం చేసుకో మామ. ముగ్గుల టైం అయితే 4 అవుతుంది, 4:30, 5 అవుతుంది. వినాయకుడు ఏడుంది బాయ్ మనది వచ్చేసి సాయి స్కూల్ కొంచెం ముందుకు వచ్చింది బాయ్. కానీ సిరిసిల్ల మొత్తం వినాయకుడు అన్ని కూడా ఎక్కినాయి. ఫస్ట్ టైం ఈ వాళ్ళకి ఎక్కడు మనది ఎప్పుడు ఈ టైంకి మన షెడ్యూగానే ఉంటుంది. ఫస్ట్ టైం నేను 2017 నుంచి ఇప్పటి వరకు మన ఫస్ట్ టైం ఇంత రోడ్డు మీద వచ్చుడు. చాలా బాధాకరం. ఎంతమంది డిపార్ట్మెంట్ వచ్చి, ఎంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి 30-50 మంది వచ్చారు. 30 చిల్లర వచ్చారు. మన ఘోరం బాగా అనిపిస్తుంది, ఏడుపడుతుంది, ఏం చేయలేని పరిస్థితి. ఇక మనం వెళ్ళిపోతూ ఉండాలి. చూడు వినాయకుడు మా వినాయకుడు అయితే మాత్రం పంక్చర్ అయింది. ఫస్ట్ టైం వినాయకుడు 7 వాళ్ళకి వచ్చాడు. ఫస్ట్ టైం మామ. చూడు మామ, గాంధీకాడ నిమజ్జనం చూడు మామ. నువ్వు వినాయకుడు ఇంకా లైన్, చిన్న లైన్, నీకు పొద్దుగా చూపిస్తే ఎంత పెద్ద లైన్ రోజు చూడు మామ. సిరిసిల్ల మొత్తంలో ఫస్ట్ టైం గింత జల్దీ వినాయకులు వచ్చాడు. అమ్మతో చెప్తున్నా, గింత జల్దీ ఎప్పుడు కూడా రాలే ఇంత జల్దీ. చూడు ఎన్ని వినాయకులు ఎంత పెద్ద వినాయకులు ఉన్నాయో. ఇది చూడు ఎంత పెద్ద ఉందో, ఎంత పెద్ద ఉంది చూసినావా? లైన్ మామ వినాయకులు ఎంత పెద్ద వినాయకులు అంటే పెద్ద వినాయకులు. లైన్ అటు ఇటు మొత్తం లైన్.